సంఘం యొక్క గ్రూప్లో ఏంటి ఈ వారం యొక్క టైటిల్ ఏంటి? ఈ వారం యొక్క ప్రార్థన టైటిల్ ఏంటి? పోయిన వారం ఏంటి? యుద్ధము యెహోవాది, దేవునికి స్తోత్రం. ఈ వారం నీవు ఫరోకు దేవుడిగా ఉంది, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను చాలా ఎక్కువ మీకు పరిపూర్ణమైన వాక్యాన్ని చెప్పాలని నేను చాలా సిద్ధపడి వస్తున్నాను. నేను ఎప్పుడైతే రగులుతూ వస్తానో ఇక్కడ సంఘం చాలా చల్లబడిపోయి ఉంటుంది. నేను మండినప్పుడేమో సంఘం చల్లబడిపోయి ఉంటుంది. ఆ రోజే జనం సరిగా రారు. అయినా కానీ దేవుడు నమ్మదగిన వాడు, దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క ఆ గొప్పతనం, ఆధిక్యత మనకు తెలియకపోతే దేవునితో మనం కలిసి బ్రతకలేము. ఇప్పుడు చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం. ఈ సాక్ష్యాలన్నీ కూడా మన జీవితాల్లో బలమవ్వాలి. మనం కూడా మన బ్రతుకుల్లో కూడా అలాంటి సమస్యలు, విషయాలు ఎదురవుతూ ఉంటాయి. మన మనుషులముగా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మనము కూడా ఆ బలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనము బలపడాలి, ఇంకా మన బిడ్డలను బలపరచాలి. దేవుని స్తోత్రం. మరి శ్రీదేవి తన విశ్వాసాన్ని తన కుమార్తె హృదయంలో నింపింది. అయినప్పటికీ కూడా ఒకవేళ అవసరమైతే ఆ అమ్మాయి కూడా అనుకోవచ్చు, అమ్మ అలా ఎలా జరుగుతుందిలే అని అనుకోలేదు. కానీ తల్లి మాట తన కూడా గౌరవించింది. దేవుని స్తోత్రం. ఈ రోజున చక్కటి బిడ్డను వారి కుటుంబానికి వారు పొందారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ గారు, ఈరోజు మన టైటిల్ ఏంటంటే నిన్ను ఫరోకు దేవునిగా చేస్తున్నాను. చూడండి అన్నమాట. నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. దేవునికి స్తోత్రం. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నువ్వేం చేయాలి? నువ్వు పలకాలి. అంటే ఫరో ఎదుట మాట్లాడాలి. ఇక్కడ దేవుడు మోషేని దర్శించినప్పుడు, మోషేతో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా, మీరు మాటలో ఉన్న బలాన్ని గుర్తించాలి, వాక్యంలో ఉన్న శక్తిని మీరు గుర్తించాలి. మీరు ఎప్పుడైతే ఆ శక్తిని గుర్తిస్తారో అప్పుడు ఆ వాక్యమే మీ హృదయంలో, మీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. నిన్ను ఫరోకు దేవునిగా నేనంట. ఫరో అసలు యాక్చువల్గా ఫరో ఎవరు? ఫరో ఐగుప్తు దేశానికి రాజు. అంత గొప్ప దేశానికి ఏకైక రాజు. ఆ కాలంలో రాజులు చాలా తక్కువ. ఆ కాలంలో అలాంటి బలమైన దేశాలు కూడా తక్కువ. ఈ తక్కువ కాదు, ఇంచుమించుగా బహుశా ఐగుప్తు దేశమే బలమైన దేశం. దానికి ఉన్న రాజు చక్రవర్తి. ఆ ఐగుప్తు దేశంలోనే ఎవరున్నారు? దేవుని ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలోనికి ఎలా వెళ్ళారు వారు ఎందుకు వెళ్ళారంటే, ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది, మిగిలిన చోట ఎక్కడా కూడా ఆహారము లేదు. దేశంలో, ఆ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా ఆహారం కావాలి అని అంటే ఐగుప్తు దేశం వెళ్ళాలి. ఐగుప్తు దేశంలో మాత్రమే ప్రజలకు ఏం దొరుకుతుంది? ఆహారం దొరుకుతుంది. అది కూడా ఎవరి వల్ల దొరుకుతుంది ఆహారం? తన కుమారుడైన యోసేపు ద్వారా. ఎవరి కుమారుడు? యోసేపు యాకోబు కుమారుడే కాదు, దేవుని కుమారుడు కూడా. దేవుని స్తోత్రం. దేవుడు తనని అట్టి రీతిగా సిద్ధపరుచుకున్నాడు. మీరు కూడా దేవుని ఎడల అలాంటి ప్రేమ కనపరిస్తే మిమ్మల్ని కూడా దేవుడు తన బిడ్డలుగా తీసుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవునికి పిల్లలుగా పిలువబడతారు.
నేను కూడా దేవునికి బిడ్డగా పిలువబడతాను. ఎందుకంటే యోసేపు ద్వారా దేవుడు ఆ దేశంలో ఆహారం ఉంచాడు. అందుచేత చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఐగుప్తు దేశానికి వెళ్తున్నాయి. అదే కాలంలో యాకోబు యొక్క సంతానమైనటువంటి 70 మంది, చూడండి కొండబాబు ఏదో తెస్తున్నట్టున్నాడు మళ్ళీ, 70 మంది పిల్లలు, యాకోబు యొక్క సంతానం అంతా కూడా ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. నాన్న మీరు జాగ్రత్త వినాలి, దేవుని స్తోత్రం. ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అయితే దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది. ఐగుప్తు దేశానికి చక్రవర్తి ఎవరు? యాక్చువల్గా కుర్చీ ఫరోదే. కుర్చీ ఎవరిదే? ఫరోదే. కానీ అధికారం ఫరోది కాదు. మీరు గమనించాలి. కుర్చీ ఎవరిదే? ఫరోదే. అధికారం ఫరోది కాదు. అధికారం ఎవరిదే? యోసేపుది. అమ్మ మీరు బాగా వినాలి, అందరూ నా వైపే చూడాలి. మీరు అటు ఇటు చూస్తే మీరు నేను చెప్పే వాక్యంలో ఒక్క మొక్క కూడా మీకు అర్థం కాదు. మీరు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు, వస్తారు, వెళతారు తప్ప దైవ సంబంధమైన విషయాలు మీకు ఏమీ కూడా అర్థం కాదు. మీరు కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పాలి. దేవుని స్తోత్రం. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. కుర్చీ ఎవరిది? కుర్చీ ఫరోది. పరిపాలన చేసేది ఎవరు? యోసేపు. యోసేపు ఎవరు? ఆ దేశంలో ఒక బానిస. ఇక్కడ ఎవరైనా సంఘములో ఒకవేళ ఎవరైనా సరే గుర్తింపు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ సంఘములో ఒకవేళ అసలు మాకు స్థానం లేదనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి. దేవునితో గుర్తింపు ఉన్న వాళ్ళందరినీ దాటొచ్చి దేవుడు ముందు నిలబెడతాడు. దేవుని స్తోత్రం. వెనకాల ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నిలబెడతాడు? ముందు నిలబెడతాడు. అది దేని బట్టి జరుగుతుంది అంటే మీరు దేవుణ్ణి ప్రేమించే విధానాన్ని బట్టి జరుగుతుంది. దేవుని మాటను ఎవ్వరూ కూడా మీరు తక్కువగా అంచనేయద్దు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు డైరెక్ట్గా సూటిగా మాట్లాడతాడు. ఒకరు బాధపడతారని, ఒకరు ఇబ్బంది పడతారని ఆయన మొహమాటస్తుడు కాదు. ఆయన మొహమాటస్తుడు కాకపోతే ఆయన సేవకులు కూడా మొహమాటస్తులు కాదు. యేసు ప్రభు మొహమాటం లేనివాడు. యేసు ప్రభు ఏమో ఎవరంటే మొహమాటం ఏమో లేదు, ఉంటే ఉన్నమాట ఉన్నట్టుగా మాట్లాడతాడు. అంతేగాని వేరుగా మాట్లాడాల్సిన అవసరత దేవునికి లేదు. దేవుని బిడ్డల బాధితుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడంటే రాజుగారి స్థానంలో కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆహారం కోసం ఎవరైతే యోసేపును అమ్మేశారో, ఎవరైతే యోసేపును ఎగతాళి చేశారో, ఎవరైతే యోసేపు మీద కక్ష కట్టారో వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి రావాల్సి వచ్చిందంటే రాజస్థానంలో కూర్చున్న యోసేపు దగ్గరికి రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే యోసేపు దేవుని ఎడల ప్రేమ కలిగిన వాడు, దేవుడు చెప్పిన నీతి న్యాయాలు జరిగించేవాడు. నువ్వు ఎంత ప్రేమ ఉన్నా దేవుని నీతిని జరిగించకపోతే నీకున్న ప్రేమ కూడా వేస్టే, నీకున్న మంచితనం కూడా వేస్టే. ఎందుకంటే దేవుడు తన ప్రజలను దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు రాజుగారి స్థానంలో ఉన్నాడు. రాజు చెప్పాడు, ఈ దేశానికి రాజునే నేనే, కానీ నీ అనుమతి లేకుండా. ఎవరి అనుమతి లేకుండా? యోసేపు యొక్క అనుమతి లేకుండా. ఎవరోనంట కాలు కానీ చెయ్యి కానీ కలపకూడదంట. ఇంకా అమ్మాయి కాలు కానీ చెయ్యి కానీ కాదు. ఎంత అధికారాన్ని రాజు ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అలాంటి ఐగుప్తు దేశంలో ఈ దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఉన్నారు. 70 మంది వెళ్ళారు అక్కడికి, ఆ దేశానికి. 70 మంది వెళ్తే 70 మందిలా ఉంటారా? యోసేపు వెళ్ళాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నా తండ్రి తాలూకా ప్రభుత్వం నా అన్నదమ్ములు వచ్చారు అనేటప్పటికి యోసేపు నాకు చెప్పడం ఏంటిదయ్యా, ఈ దేశంలో ఏది మంచి స్థలమో చూసి ఆ దేశంలో వాళ్ళని నివాసం ఉండేటట్టు చేయమని ఒక గోషేన్ అనే ప్రాంతాన్ని ఇచ్చాడు. ఆ 70 మంది ఏమవుతున్నారంటే పెరగటం ప్రారంభించారు. దేవుని స్తోత్రం. అమ్మ 70 మంది ఏమవుతున్నారు? పెరుగుతున్నారు. చాలా కాలం అయిన తర్వాత యోసేపు చనిపోయాడు. యోసేపుతో ఉన్న ఎరిగిన రాజు చనిపోయాడు. ఆ కాలంలో దేవుడు మళ్ళీ ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. మోషే జీవితం ఎలాంటిదంటే అతను కేవలము మోషే పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో ఆజ్ఞ ఏంటంటే
మగపిల్లలు ఎవరన్నా పుడితే వాళ్ళు ఏం చేయమన్నారు? ఏమంటారంటే ఆ పుట్టినప్పుడే చంపేమని మంత్రసానులకు చెప్పాడు రాజు. మంత్రసానులకు ఏం చెప్పాడు? పుట్టుకలోనే వాళ్ళు ఏం చేయమన్నారు? చంపే. ఆడవాళ్ళు అయితే బ్రతకను ఉండే, మగవాళ్ళు అయితే చంపేయండి అని. అయితే దైవ నిర్ణయము యోసేపు విషయంలో ఉంది. దైవ నిర్ణయము మోషే విషయంలో దైవ చిత్తం ఉంది. అందుచేత ఆ తల్లి ఏం చేసిందంటే దాచిందంట ఆ బిడ్డని. పిల్లలు ఎవరు దాచగలరండి? వాళ్ళు దాయాలంటే దాతే ఉంటారు. వాళ్ళు ఎవరు ఏడవగలంటే అది తెలుస్తుందా? తెలియదు కదా. ఆడు ఎప్పుడో చోట ఏం చేస్తూ ఉంటాడు? ఏడుస్తూ ఉంటాడు. ఆడపిల్ల ఏదో మగపిల్ల ఏడుపు ఏదో వాళ్ళకి ఎలాగా అమ్మ ఇంటింటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుతూనే ఉన్నారు. ఓ రోజున ఆ తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డని దాచి ఒక జమ్ముపేట చేసిందంట. జమ్ముపేట చేసి ఆ నైలు నది అని కూడా దాని పేరు, అందులో ఆ నదిలో వదిలింది. ఆ నదిలో ఆ బిడ్డ పెట్టులో ఉంటే వాళ్ళ అక్క మిరియాము ఈ తల్లి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం జరుగుతుందని చూస్తుంటే రాజకుమార్తె స్నానానికి వచ్చిందంట నదిలోకి. ఆ నదిలోకి ఎవరో ఆమె ఏం చేసింది? స్నానానికి వచ్చి చూసింది. ఆ బిడ్డ చాలా అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, చూడు అన్నది ఈ బిడ్డను వారు కొరకు పెంచుకుందామంటాడికి ఆ లక్క మాట వినొచ్చి అమ్మ ఈమెను పెంచడానికి ఎవరినైనా పని మనిషిని తీసుకురమ్మంటావా? తీసుకురంటే ఎవరిని తీసుకొచ్చింది? యోసేపు మోషే తల్లినే తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. తన సొంత బిడ్డకి పాలు ఇస్తుంది, ఆ బిడ్డను పెంచినందుకు జీతం తీసుకుంటుంది. దేవుని బిడ్డ ఇప్పుడు ఇశ్రాయేలీల మధ్యన ఉంటే బిడ్డకు ప్రమాదం. ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తీయుల రాజకోటలోకి వచ్చాడు. దేవుని బిడ్డ ఆ విధంగా మోషే పెరిగాడు. 40 సంవత్సరాలు పెరిగాడు. 40 సంవత్సరాలు పెరిగిన తర్వాత అతని హృదయంలో దైవ నియమం ఉండిపోయింది. దైవ నియమము అతని హృదయంలో అలా ఉండిపోయినప్పుడు అతను ఏం చేశాడంటే ఈ ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలకి గొడవలు రావడం ప్రారంభించినాయి. గొడవలు ఎందుకు వచ్చినాయో తెలుసా? దేవుని బిడ్డలారా, ఐగుప్తీయుల సంతతి ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఐగుప్తీయుల ఇశ్రాయేలీల సంతతి ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఎప్పుడు కూడా సంఘంలో 3 4 ఉంటే ఎవడో మన జోలికి రాడు. సంఘం పెరిగినప్పుడు ఏమవుతుంది? అసూయలు పెరుగుతూ ఉంటాయి, విరోధులు పెరుగుతూ ఉంటారు. పెరుగుదల వాళ్ళకే సంఘమే కాదు, మన తోడుకోళ్ళలో ఆ తోడోళ్ళుడో బాగా ఉన్నాడంటుకో మిగిలిన వాళ్ళకి కూడా ఏం చదువుతాం నచ్చదు. అందరూ కూడా ఎలా ఉండాలనుకుంటారు? తక్కువగా అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఆ అన్నయ్యమ్మ బాగా మంచి స్థానంలో ఉండి తమ్ముడు మంచి స్థానంలో లేడనుకో వాళ్ళకే నచ్చదు. అక్క చెల్లెళ్ళు అయినా సరే అన్నదమ్ములైనా సరే మాట్లాడుతూనే ఉంటారు, కానీ హృదయంలో ఎక్కడో చోట అసూయ ఉంటుందండి. అసూయ ఉంటుంది. దేవుడు బిడ్డలారా, ఆ విధంగా దేవుడు యోసేపుకి తన జాతి మీద ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. తన జాతి మీద ప్రేమ ఉంది. దేవుని బిడ్డలారా, మీరు కూడా క్రీస్తు యొక్క శిష్యులను, క్రైస్తవులను మీరు కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఏదో గొడవ వస్తే ఐగుప్తీయుడికి ఇశ్రాయేలీయుడికి దెబ్బలాట వస్తే మోషే మధ్యలో వెళ్ళి అయ్యా ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అనేటోడికి వినలేదు. ఇప్పుడు మోషేకి ఏం చేయాడు? కోపం వచ్చి ఐగుప్తుని ఏం చేశాడు? చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు అండి. ఐగుప్తుని చంపేసి ఏం చేశాడు అంటే అది మనిషిని చంపేయడం అనకూడదు, మనం పాపాన్ని చంపేసి పాతి పెట్టేశాడు. తర్వాత ఇశ్రాయేలీలు దెబ్బలాడుకుంటున్నారంట. బయట వాళ్ళకన్నా మనల్ని సమాధానపరచవచ్చు, కానీ మనల్ని గొడవస్తే సమాధానపరచలేం. మనలో మనకు వస్తే గొడవ సమాధానపరచలేం. మధ్యలో ఎవరు వెళ్ళినా సరే వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ వీళ్ళ మీద పడిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో వాళ్ళిద్దరూ ఇశ్రాయేలీలు దెబ్బలాడుకుంటే మధ్యలోకి వెళ్ళి ఎందుకు అనవసరంగా దెబ్బలాడుకున్నారంటే అని అడిగినందుకు అందులో ఒకడు అన్నాడు, ఐగుప్తీయుడిని చంపినందుకు మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకున్నావా అనేటప్పటికి మోషేకి ఇంకేమొచ్చిందంటే ఇక నేను ఇక్కడ ఉంటే ఫరో నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడని చెప్పి పారిపోయాడు. దేవుని స్తోత్రం. అప్పుడు మోషే వయసు ఎంత? 40 సంవత్సరాలు. మీరందరూ జాగ్రత్త విన్నారు. మోషే వయసు ఎంత? 40 సంవత్సరాలు. ఎందులో ఉన్నాడు మోషే? ఎక్కడున్నాడు? రాజస్థానంలో ఉన్నాడు. రాజస్థానాన్ని ఎవడో విడిచిపెట్టడండి. రాజస్థానాన్ని ఎవడో కూడా అసలు ఈవేళ లో స్టేజీలో ఉన్నవాడు ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆశపడే రోజులు. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్నవాడు ఆ స్థానాన్ని ఎలా విడిచిపెట్టుకుంటాడు? కానీ మోషేకి దేవుని మీద ఏముంది? ప్రేమ ఉంది.
దేవుని బిడ్డలు పారిపోయి 40 సంవత్సరాలు తన మామగారి దగ్గర గొర్రెల్ని మేకల్ని గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు ఒకనొక రోజున ఒక పర్వతం దగ్గరికి గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక పొగ ఏమవుతుందంట, కాలిపోతుంటే ఏంటి పొద ఇలా కాలిపోతుందని అక్కడికి వచ్చి చూస్తే ఆ పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నా ప్రజల వద్దకు నువ్వు వెళ్ళాలి, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న నా ప్రజలను విడిపించాలి అని చెప్పినప్పుడు మోషే ససేమిరా ఒప్పుకోలేదు, ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. మోషే తెలుసు ఏలో నా మాట వినేవారు కాదని. దేవుని బిడ్డ అయినప్పటికీ దేవుడు అతన్ని ఏం చేశాడంటే ఒప్పించిన తర్వాత ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నీ చెప్పిన సందర్భంలో ఉన్న వాక్యమే ఈ వాక్యం. మళ్ళీ మొదటి వచ్చిన చదువుదాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును, నేను మీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయేలీయులను పోనీయవలనని నీ అన్నయ్యన అహరోను అతనితో చెప్పను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. ముందు ఎవరు వెళ్ళి మామూలు పంపాడు దేవుడు ఐగుప్తు దేశానికి? ఎవరిని పంపాడు? ముందు ఎవరు వెళ్ళారు? యోసేపు వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. దేవుడు అందుకని అప్పుడప్పుడు దేవుడు మనల్ని క్రైస్తవులు ఉన్నా కాడ పంపడు. ఎక్కడ పంపిస్తాడు? క్రైస్తవులు లేని కాడికి పంపిస్తాడు. ఎందుకని? నీ ద్వారా నీవు దేవుని శక్తిని కనపరచడం ద్వారా వారు దేవుని బిడ్డలుగా మారాలనేది దేవుని ఉద్దేశం. దేవుడు ముందు యోసేపుని పంపించాడు. యోసేపుని ఆయన పంపించడమే కాకుండా అతను ఏం చేశాడు? రాజులు చేసేసాడు. ఐగుప్తీయులకు ఆహారం లేకపోతే వాళ్ళందరికీ ఆహారం ఎలా వచ్చింది? యోసేపు ద్వారా. అమ్మ మీకు అర్థమవుతలేదు అందరూ, ఒకసారి అందరూ నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందరికీ ఆహారం. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే మోషేతో మాట్లాడుతున్నాడు. మన సంఘంలో కూడా దేవుడు మన సంఘంలో కూడా మాట్లాడును గాక. దేవుని స్తోత్రం. ఎవరో కూడా ఆశపడట్లేదు, దేవా నాతో కూడా మాట్లాడాను, నాతో కూడా నన్ను దర్శించిన ఆయన, నన్ను కూడా పంపించిన ఆయన, నేను కూడా నీ కొరకు అనేక ఆత్మలను ఏం చేస్తాను? సంపాదిస్తానని ఎవరు కూడా అడగట్లా. ఇప్పుడు అందరూ కూడా ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి లాభం వాళ్ళదే, ఎవరి గౌరవము వాళ్ళదే. అందరూ కూడా గౌరవం కొరకు గొప్పతనం కోసం ఆశపడే వాళ్ళే తప్ప దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళు ఎవరు కూడా కనబట్టలేదు. అందుకని ఏం జరగట్లేదు? దైవ కార్యాలు ఎక్కడ జరగట్లా. జరిగే కార్యాలు కూడా మనకున్న ఆలోచన విధానం ద్వారా ఏమైపోతున్నాయి? ఆగిపోతున్నాయి. దేవుని బిడ్డలు, ఈ రోజు నుంచి మన సంఘములో దైవ కార్యములు జరుగునుగాక. దేవునికి స్తోత్రం. మోషే రా, నిన్ను ఎక్కడ పంపిస్తున్నాను? ఫరో దగ్గర. మోషేకు తెలుసు ఫరో సామాన్యుడు కాదని. ఫరో ఎంతటి బలవంతుడో మోషేకు తెలుసు. కానీ చెప్తున్న వాళ్ళు ఎవరు? దేవుడు. అమ్మా, చెప్తున్న వాళ్ళు ఎవరు? దేవుడు. మనల్ని పిలిచిన వాడెవరు? దేవుడు. మనల్ని ఏర్పాటు చేసుకున్నవారు ఎవరు? దేవుడు. నువ్వే కనుక దేవుని చేత ఏర్పాటుబడిన బిడ్డవైతే నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. గొప్ప అద్భుతాలు చేస్తాడు. అది జరగాలంటే దేవుని మాటకు నువ్వు లోబడాలి. దేవునికి మాటకు లోబడి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో నిన్ను కూడా మోషేని పిలిచినట్టు దేవుడు నిన్ను పిలుస్తాడు. దేవుని స్తోత్రం. పిలిచి ఆయన అంటున్నాడు, మోషే చదివినాను, మళ్ళీ చదువు బాబు. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు మొదటి చదివినాను. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. ఆయన నిన్ను ఫరోకు మనిషికి దేవుడు అలాగవుతాడు. మనిషికి దేవుడు అలాగవుతాడు. కానీ నియమించిన వారు ఎవరు? దేవుడే. నియమించిన వారు దేవుడే. మోషేని ఫరోని పక్కన పెడితే ఎవరు గొప్పవాళ్ళు? మోషే గొప్పడా? ఫరో గొప్పడా? ఫరో గొప్పడా. వెనకాల బోలంత బలం ఉంది, బోలు సైన్యం ఉంది, ఒక దేశమే ఉంది ఆడికి.
నాన్న ఒక దేశమే ఉంది, ఆ దేశంలో ఉన్న సైనికులందరూ వెనకాలే ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మోషేతో ఏమంటున్నాడు, నిన్ను ఫరోకు దేవునిగా చేస్తాను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు మోషేతో ఆ మాట మాట్లాడాడో ఇప్పుడు ఫరో కంటే మోషే గొప్పవాడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. మోషే ఫరో కంటే బలవంతుడిగా మారిపోయాడు. ఎందుకంటే దేవుడు ఒక్క మాట ఇచ్చాడంటే ఆ మాటను ఆయన ఎప్పుడు కూడా తప్పడు. మోషే అనుకోవచ్చు, ప్రభువా నన్ను అతనికి దేవుడిగా చేస్తానన్నా, అతని ముందు నేనేం చేయగలను? అతను తలుచుకుంటే నన్ను ఏదైనా చేయగలడు అంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఏదైనా చేయటే నేనున్నాను నీతోను. దేవుడి స్తోత్రం. నేనున్నా. అందుకే దేవుని బైబిల్ గ్రంథములో దేవుడు ఆ యొక్క వాగ్దానం ఇచ్చినట్లు ఏ గ్రంథంలో కూడా ఇలాంటి వాగ్దానాలు ఉండవండి. నేను నీకేమై ఉన్నాను? తోడై ఉన్నాను. అబ్రహామా నేను నీకు తోడై ఉన్నాను. మోషే నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువ నేను నీకు తోడై ఉన్నాను అనేటప్పటికీ మోషేకు కొంచెం ధైర్యం వచ్చింది. దేవుని స్తోత్రం. తర్వాత మాట్లాడా, నీ అన్న అయినా నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండదు. ఇప్పుడు మీరు గమనించండి, వాళ్ళ అన్నయ్య మోషేకి ఎలా ఉంటాడంట? ప్రవక్తగా ఉంటాడు. అంటే ఎవరు ప్రవక్తగా ఉంటారు? సపోజ్ మనమే ప్రవక్తలు అనుకుందాం. సపోజ్ మనలో ఒకరు ప్రవక్త ఉన్నాడు. ఎవరో ప్రవక్త అతను? ఎవరికి? దేవునికి ప్రవక్త ఉంటారు. అమ్మ, దేవునికి ఎవరు ఉంటారు? ప్రవక్త. ఇప్పుడు సపోజ్ అబ్రహాం ప్రవక్తే. ఎవరికి ప్రవక్త? అతను దేవుడి పక్షంగా ఉన్నాడు. అతను మీరు గమనించాలి. నీ అన్నయ్య అహరోను నీకు ఎలా ఉంటాడు? ప్రవక్తగా ఉంటాడు. అన్నప్పుడు అహరోనుకు మోషే ఏమవుతాడు? ఇంకా చెప్పండి. ఇంకా నా దేవి ఆలోచన చేయను. మోషేకి అహరోను అన్నయినప్పుడు మోషేకి అహరోను మోషేకి ఏమవుతాడు? మరి ఇక్కడ ఈయనేమంటున్నాడు? ప్రవక్త. నీ అన్న అయిన అహరోను నీకు ఎలా ఉంటాడు? ప్రవక్తగా ఉంటాడంటే మోషే అహరోనుకి ఏమవుతాడు? దేవుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా నేను ప్రవక్తగా ఉండాలంటే ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. ప్రవక్తలు ఎవరికి ఉంటారు? దేవునికి ఉంటారు. మీరు బాగా ఆలోచన చేయాలి. మళ్ళీ చదవండి. అన్న అయినా అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నువ్వు పలుకోవాలను. ఇప్పుడు మీరు ఎలా గమనించాలి. ఇద్దరు అహరోను లేడు, సీనుల అహరోను లేడు. ఎవరున్నారు? దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. మరి అహరోను ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే మోషే అన్నాడు, ప్రభువా నేను మాంజము కలవాడిని, నేను మాట్లాడలేనయ్యా. ఆడితే ఎవడు మాట్లాడతాడు? అధికారం ఉన్నవాడితో అధికారం లేనివాడు ఎలా మాట్లాడతాడండి? మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూరుకుంటాడు ఆయన. ఎలా మాట్లాడాలి ఆయన దగ్గర? మనం సపోజ్ ఎవరి దగ్గర ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అదేదో చెప్తుంటే అలా కాదు ఇలాగని మనం అనగలమా? మనం ఆయన చెప్పినట్టు ఏం చేయాలి? చచ్చినట్టు వినాల్సిందే. ఎందుకు అమ్మా? అధికారం ఉంది ఆయనకి, మనకు అధికారము లేదు. అవసరమైతే ఎవరికైనా ఫోన్ కొడితే వచ్చి మనం తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? లోపలేసేస్తారు. ఎందుచేత? వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి. ఫరోకి ఏముంది? అధికారం ఉంది. ఇప్పుడు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే అన్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలవాడిని, మాట మాంద్యం కలవాడు, నీ అన్నయ్య ఉన్నాడు కదా. అది మనం చేయకపోతే దేవుడు ఎవరో ఒకరిని పెట్టేసుకుంటాడు. మనం చేసుకోకపోతే దేవుడు ఎవరో ఒకరిని పెట్టేసుకుంటాడు. మన కోసం ఇంకా ఆయన కనిపెట్టి ఏం చేస్తాడు? ఇప్పుడు అన్నాడు, సరే నీ అన్నయ్యే కదా. ఇప్పుడు నీ అన్నయ్య, నువ్వు ఫరోకే దేవుడు కాదు, నీ అన్నయ్యని అహరోను కూడా దేవుడివే. దేవుని అమ్మ, ఈ లాజిక్ మీరు మర్చిపోకూడదు. ఈ లాజిక్ మీకు తెలిస్తే బైబిల్ బాగా అర్థమవుతుంది. అమ్మ, నాన్న అర్థమైంది మీకు? మోషే ఫరోకి దేవుడు, తన అన్న అయిన అహరోనుకి దేవుడే. అయితే ఫరో ప్రవక్త వల్ల ఫరో మోషేకి ఏమవలేదు?
ప్రవక్త అవలా. ఎవరయ్యారు? అహరోను అయ్యాడు. ఎందుకంటే దేవుని మాటలు మోషేకి దేవుడు చెప్తే ఆ మాటలు ఈయన ఎవరికి చెప్తాడు? మోషే అహరోనుకి చెప్తాడు. ఈ అహరోను వెళ్ళి ఎవరికి చెప్పాలి? దేవుడు ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్పాలి. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు బిడ్డల్ని ఊరికి ఎన్నుకోడండి. మీరు గొప్పలు అయిపోండి, మీరు శుభ్రంగా తిని తాగండి, మీకున్న రక్షణ అంతా పోగొట్టుకోండి అని ఎన్నుకోడు. చాలాసార్లు ఈ రోజుల్లో చాలామందికి అర్థం కాలేదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే అనేక మందికి మార్గదర్శకులుగా మారాలని ఎన్నుకుంటాడు. నువ్వు అనేక మందిని యేసయ్యను చూపించేలాగా ఎన్నుకుంటాడు తప్ప మనల్ని ఏదో గొప్పతనంతో విర్రవీగిపోవాలని ఎన్నుకోడు. నన్ను పిలిచాడు, నన్ను ఎన్నుకున్నాడు, నా ఇష్టానుసారంగా నన్ను ఉండమని కాదు. ఎలా ఉండమని మీకు అర్థమవుతాయి లేదు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే నా వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటారో అప్పుడే ఈ సంఘం ఆ గోడ దాకా వెళ్ళటం ప్రారంభిస్తారు. దేవుని ఇస్తారు. ఇప్పుడు ఇది నడవట్లేదు సంఘం ఏమవట్లేదండి. ఎక్కడున్నది అక్కడే స్టక్ అవి. ఎందుచేత నువ్వు అక్కడే గింజుకుంటున్నావు తప్ప ఎవరికి గింజుకోవట్లేదండి. ఎవరికి అర్థమో కావట్లేదు. అర్థమైతే మీరు కూడా ఏం చేయడం ప్రారంభిస్తారు? దేవుని మాటలు ఇతరులకు చెప్పడం ప్రారంభిస్తారు. వాక్యం అర్థమైపోతే మనకే అర్థమైపోతే ఇతరులకి ఏం చెప్తాం? దేవుడు మనకే అర్థమైపోతే దేవుని మీద ఇంకో మాట, ఫరోకి మోషేని దేవుడిగా పెట్టిన దేవుడు నీ చుట్టుపక్కల ఉన్న దేవుని ఎరగని ప్రజలకు నిన్ను దేవుడిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా దేవుడు నీ దేవుడు ఆయనని ఎరగని ప్రజలకు నిన్ను కూడా దేవుడిగా మారుస్తాడు. దేవుడు ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. అందుకనే మనం కొంచెం భయాన్ని తగ్గించాలి. భయాన్ని అపవాది ఎప్పుడు కూడా భయపెట్టి ఆపాలని చూస్తాడు. భయపెట్టి ముందుకు వెళ్లకుండా లాగాలని చూస్తాడు. దానికి నువ్వు జడిసావా అక్కడ ఆగేది నీ పరిచర్య కాదు, దేవుని చిత్తం ఆగిపోయింది. అక్కడ రక్షింపబడాల్సిన అనేక మంది రక్షణలోకి రాకుండా ఆగిపోయారు. దేవుని తెలుసుకోవాల్సిన అనేక మంది దేవుని తెలుసుకోవటం మానేసి పరలోకం వైపు ప్రయాణించడం మానేసి నరకం వైపు ప్రయాణిస్తున్నారు. వారి యొక్క బాధ్యత అంతా నీదే. వారు నరకానికి చేరువైపోవటానికి కారకులు ఎవరు? ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో వారు మౌనంగా ఉండటం వల్ల, వారికి దేవుని గురించి చెప్పకపోవటం వల్ల, దేవుడు చెప్పింది చేయకపోవటం వల్ల, వీరి యొక్క మౌనం వల్ల అనేక మంది దేవునికి వాళ్ళు పరలోకానికి కాకుండా దేనికి మారిపోతున్నారండి? వాళ్ళు నరకానికి పాత్రలుగా మారిపోతారు. నిన్ను ఎన్నుకున్నాడంటే నీ ముందు గొప్పలు లేరని కాదు. అమ్మ నీ ముందు బలవంతులు లేరని. అందరూ ఉన్నారు మన ముందు. వాళ్ళంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఫరో కంటే గొప్పవాళ్ళా? మీరు ఆలోచన చేయండి. ఫరో గొప్పవాడా? వీళ్ళు గొప్పవాళ్ళా? ఫరో ఎవరో ఎలాంటోడు? మన మోడీతో సమానం. ఫరోని దేంతో పోల్చొచ్చు? మన ప్రధానమంత్రితో పోల్చొచ్చు. అలాంటి ఆయన దగ్గరికి దేవుడు ఒక సామాన్యుని పంపిస్తున్నాడు. అంతేకాకుండా ఏమన్నాడు? నిన్ను అతనికి దేవునిగా చేశానయ్యా. నువ్వు ఫరోకి ఎలా ఉంటావు? నువ్వు దేవుడిగా ఉంటావు. చెప్పేది నేను, నువ్వు వెళ్ళి కాదు దేవుని బిడ్డ. ఒక్కసారి దేవుడు చెప్పాడంటే చేసి తీరుతాడు. దానిని ఆపటం ఎవరి వల్ల కూడా కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఫరోకే కాదు, అహరోను కూడా మోషే ఏమై ఉన్నాడు? దేవుడు. అహరోనుకే కాదు, దేవుడు మనందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనందరికీ పరిపాలకుడై ఉన్నాడు. మనందరినీ నడిపించే ఒక నాయకత్వం. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో ఇలాంటి బాధ్యత కలిగి ఉంటే ఎంతమంది దేవుని వద్దకు వస్తారు? చదువు అనేక తర్వాత మాట చూద్దాం. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలను. ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయేలీలను పోనీయవలని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేటను దేవుని స్తోత్రం. మీరు జాగ్రత్తగా విన్నారు. టైం అయిపోతుంది. నాకు ఎదురుగుండా టైం ఉంది. మీరు చాలా లేటుగా వచ్చారు. నేను ఈవేళ 3 గంటల వరకు వాక్యం చెప్పిన ఇబ్బంది లేదు.
ఎందుకంటే నా టైం అంతా మీరు తీసేసుకుంటున్నారు. మీరు ఆ టైం తీసుకోవటం వల్ల దేవుని టైం అంతా నేను తీసేసుకోవాల్సి వస్తుంది. అంచేత ఇద్దరిని పంపించి దేవుడు అంటున్నాడు, నీ అన్నయ్యన అహరోను ఫరోతో మాట్లాడాలి. నీ అన్నయ్యన అహరోను ఎవరితో మాట్లాడాలి అంటే దేవుని గ్రూపును కలుపుతాడండి. కొంతమంది గుంపును కలుపుతాడు. మీకు అర్థమవుతుందా? ఓ 10 మంది వ్యక్తులు దేవుడు ఏం చేస్తాడు? కలుపుతాడు. సంఘంలో ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయడానికి కలుపుతారు. అక్కడి నుంచి సమస్య ఎక్కడ వస్తుందంటే ఈయనలోనే ఎవడ గొప్ప అనే సమస్య వస్తుంది. అయిపోయింది దేవుని సేవ అంతే. మన దర్శనం కూడా పోయింది, మన ఆత్మీయత కూడా పోయింది, మన అభిషేకం కూడా పోయింది. ఎక్కడ పోయింది? ఎవరో గొప్ప అనే కాడ ఏమైందంటే పోయింది. దేవుని మహాకృపను బట్టి మోషేకు దేవుడు తెలుసు తప్ప అహరోనికి తెలీదు. మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఆ మాటలన్నీ ఎవరో చెప్తున్నాడు? మోషే అహరోనుకు చెప్తాడు. ఈ అహరోను వెళ్ళి ఎవరికి చెప్పాలి? ఫరోకి చెప్పాలి. ఇంకో మాట మీకు చెప్తా, ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడటానికి మోషే ఎవడండి? మోషే ఎవరు? అహరోను ఎవరు? ఒక సామాన్యమైన మానవుడు. దేవుడేమన్నా వీళ్ళని పెద్ద బలవంతులుగా చేసి పంపించాడా? అప్పుడు ఎలాగున్నారో అందుకనే దేవుడు సువార్తకు పంపించినప్పుడు మనం ఇప్పుడు ఎలాగున్నామో సువార్తకు వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటాం. అప్పుడేమి మనం పెద్ద బలం కనపడదు. కానీ మన క్రియల ద్వారా దేవుని శక్తిని మనం ఏం చేయాలి? నిరూపించవలసి వస్తుంది. అహరోను కంటే మోషే చెప్తాడు. దేవుడేమో మోషేతో మాట్లాడతాడు. అమ్మ, ఈ సీక్వెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? మోషేతో మాట్లాడతాడు. మోషే ఎవరితో మాట్లాడాలి? అహరోనుతో అహరోను ఎవరితో మాట్లాడాలి? చూసారు ఈ సిస్టమ్ ఎలా జరుగుతుందో? సిస్టమ్ ఎలా నడుస్తుందో చూసారా? గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జీవో రిలీజ్ చేద్దాం. అక్కడ ఏమని? మన తెల్ల కార్డు రేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం గ్యాస్ ఇస్తున్నాం ఉచితంగాను. సంవత్సరానికి 3 సిలిండర్లు, 3 4 నన్ను 3. వాళ్ళు ఏమి ఇంటింటికి వచ్చి చెప్పరు. ఆ జీవో ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంకో కొత్త జీవో వస్తుంది. ఇదివరకు మీకు రిలీజ్ చేసిన తర్వాత డబ్బులు వేయటం కాదంట. ఇప్పుడు మీకు ఇచ్చే సిలిండర్ డబ్బులు ముందే వేసేస్తారంట. ఇప్పుడు దేవుడి స్తోత్రం, ముందే ఏం చేస్తారు? వేసేస్తారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మనం అంటే, అక్కడ జీవో రిలీజ్ చేస్తే ఆడొచ్చి అందరికీ చెప్పడు. ఎవరు ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒకరికొకరు ఏం చేసుకోవాలి? అదంతా చెప్పుకుంటూ రావాలి. దేవుని పేరు. ఇవి చాలా మందికి దైవ చిత్తం అర్థం కాల. కానీ అహరోనుకి అర్థమైంది. అహరోనుకి ఏమైంది? అర్థమైంది. మీరు ఎంతమందికి అర్థమైంది? మీరు సీరియస్గా మొఖాలు ఎడితే అర్థమవుతుంది, పళ్ళికలు ఇస్తే అర్థమవుతుంది. మీ మొఖాలన్నీ సీరియస్గా ఉండాలి. సాల్మన్ రాజు దేవుని దగ్గర మనం సరదాగా ఉంటే వాక్యం అర్థం కాదు. స్తోత్రం చెప్పండి. మీరు ఎంత సీరియస్గా వాక్యాన్ని వింటారో దేవుడు అంత బలంగా మీ బ్రతుకులో పనిచేస్తాడు. ఒకసారి ఒక ఊరు, మా ఊరే, మీటింగ్కి వెళ్ళాను. కృష్ణ మీటింగ్కి పిలిచారు. వాళ్ళ అల్లుడు ఉన్నాడు. వాళ్ళ అల్లుడు మాంగారే సహకారంగా పరిచర్య చేస్తాడంట. ఈయన మాట్లాడితే పళ్ళికలు ఇస్తాడంట. వాక్యం చెప్పినప్పుడు, వాక్యం విన్నప్పుడు కూడా ఏం చేస్తాడు? మాట్లాడితే పళ్ళికలు ఇస్తాడంట. మీకు అర్థం అవ్వలేదు. అప్పుడు అలా నా దగ్గరికి వచ్చి వాక్యం, మా మీటింగ్ జరుగుతుంది, వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత కొంతమంది కుర్రోళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చినాడు. నన్ను, బాబు నువ్వు ఎలా చెప్పే వాక్యం, నువ్వు ఎంత సీరియస్గా చెప్తున్నావు? ఇప్పుడు వాళ్ళ అల్లుడు ఉన్నాడా? వాక్యం చెప్తే చెప్పినంత సేపు పళ్ళికలు ఇస్తూనే ఉంటాడు. మరి ఈయన పళ్ళికలు ఇస్తే ఈయన పళ్ళికలు ఇచ్చినట్టే. ఇప్పుడు అది ప్రార్థన అంతా దేనికి మారిపోయింది? సరదాగా మాట్లాడుకోవడానికి సరిపోయింది తప్ప సీరియస్నెస్ ఏమి. నేను ఇంత సీరియస్గా వాక్యం చెప్పినప్పుడన్నా మీరు సీరియస్గా తీసుకోలేదనుకో, వాక్యం మన బ్రతుకులో కూడా ఏం చేయదు, అది పనిచేయదు. దేవుని బిడ్డలు మిమ్మల్ని బలపరచాలని చెప్తున్నాను. మీరు మేము నెమ్మదిగా చెప్తే మీకు అర్థం కావట్లేదు. చాలా సీరియస్గా ఉండాలి. ఎవరు సీరియస్గా ఉంటారో దేవుడు ఈ రాత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు దర్శిస్తాడు. దేవుడు ఇస్తాడు. నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళు ఎంత చేసినా అక్కడ దైవ కార్యాలు ఎందుకు జరగట్లేదంటే, ఆ మాంగారు తీసుకొచ్చి ఎవరు నెట్టాడు? అల్లుడిని నెట్టాడు. అల్లుడు ఏం చేస్తున్నాడు? సరదాగా. దేవుని సేవ ఎలా మారిపోయింది ఇప్పుడు?
సరదాగా మారిపోయిందండి ఏలాకోలంగాను. అంటే ఆ సంఘాల్లో ఏం జరగవు, దైవకార్యాలు జరగవు. నేను మరో హృదయమును వెంటపరిచి ఇప్పుడు అసలైన సీన్లోకి వచ్చాం. మనం సువార్త చెప్తున్నాం కదా, అందరూ వినేరు. వాళ్ళ హృదయం కూడా ఏమవుతాయి, కఠినమవుతాయి. కఠినమవుతాయని చాలా మనుషుల హృదయాలు ఎప్పుడు కఠినమవుతాయి, దేవుడు మారుస్తూ ఉంటాయి. వాళ్ళు తెలుసుకోలేదు దేవుడు మన హృదయాలు ఏం చేశాడు. అందుకే మన ఎక్కడ ప్రార్థన వచ్చి ఎదురుకుండా నిలబడుతుంటే ఓహో దేవుడు పంపించాడు మాట. 97 అయ్యి బాబా అందరూ వచ్చి మీద వెళ్ళిపోతున్నారండి అన్ను భయపడాల్సిన పర్లేదు. అర్థమవుతుందండి. దేవుడి దగ్గర సామాన్యులంతా మీకు అర్థమవుతుందా? చాలా ఏమీ లేదు ఇట్లా మాట ఇంట్లో సాధారణంగా ఇంట్లో బాగా పరిస్థితి బాగా బయట మాట్లాడు. ఇంట్లో ఎవరో మాట్లాడితే బయటకు పోతుంటాడు. ఇంట్లో ఇంట్లో మాటల్లో ఎవరు బయట మాట్లాడారు అది జాగ్రత్తగానే ఉంటారు. ఇంట్లో మాట్లాడతారు, బయటకు వచ్చి పెద్ద పెద్ద ఉంటారు. అంటే దేవుడు అంటున్నాడు నేను హృదయాన్ని ఏం చేస్తాను, మీలో ఎవరు హృదయాన్ని కఠినమవుతుందంటే దేవుడు మిమ్మల్ని కఠినం చేస్తున్నాడు. జాగ్రత్త. ఆ హృదయాలు అయితే మాట్లాడే మీ మాట ఇంకా కఠినమైపోతుంది. అందుకే దేవుడి విషయంలో మీ హృదయాలు ఏం చేసుకోకూడదు, కఠినం చేసుకోకూడదు. నా హృదయం కూడా నేను ఏం చేసుకోకూడదు, కఠినం చేసుకోకూడదు. నేను ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ నెలలో చెప్పాలంట. ఎవరిని మోసే అతను వెళ్ళి ఎవరు చెప్పాలి, రాజులతో చెప్పాలి. ఏమో ఆ మాట చెప్తాడు, ఏమో అటు మంచి హృదయంతో పంపించవచ్చు. ఎలా తీసుకెళ్ళలేదు తెలంగాణ అనొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడన్నాడు, ఆ హృదయం కట్టించాలంటాడు. ఎందుకో తెలుసా, దైవ శక్తి ఆడు కూడా తెలుసుకోవాలి. దైవ శక్తి ఓసారి మీ జీవితంలో ఏదైనా ఇంకా మీరు అనుకున్నది జరగలేదంటే, మీరు అనుకున్న దగ్గరికి మీరు రాలేదంటే ఇంకా మీరు దేవుడిని తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా మీరు దేవుడిని సరిగ్గా తెలుసుకోలేదేమో, ఇంకా నువ్వు దేవుడిని సరిగ్గా అబ్జర్వ్ చేయలేదేమో, దేవుడిని సరైన అనుభవం లేదేమో. దేవుడిని నువ్వు మంచివే, నువ్వు మంచిదానివే, నువ్వు దేవుడి దగ్గరికి వస్తూ కానుక తీసుకొస్తున్నావు, ప్రధానం తీసుకొస్తున్నావు, ప్రధానం తీసుకొస్తున్నావు, అర్పణ తీసుకొస్తున్నావు. కానీ ఇంకా నువ్వు దేవుడి మాటకు లోపడలేదేమో, నువ్వు దేవుడి మాటని ఇంకా గౌరవించలేదేమో, దైవ చిత్తానికి అనుకూలంగా నువ్వు మారలేదేమో. మారేదాకా నీ దేవుడు నిన్నేం చేస్తాడంటే నీ హృదయాన్ని కూడా ఏం చేస్తాడు, కఠినపరుస్తూ ఉంటాడు. అన్ని హృదయాలనే కాదు, ఎవరి హృదయాలండి. ఈ మధ్యలో దేవుడు నన్ను ఇంకా బలపరుస్తున్నాడు. ఒకసారి భయం వేసి మనం ఎప్పుడైతే భయపడతామో దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. వెళ్ళారు మోషే దగ్గరికి.
మోషే ఆహారంలో ఎక్కడికి వెళ్ళారు? ఫరో దగ్గరికి వెళ్ళారు. అడుగుతాం, దేవుడు చెప్పాడు, నాన్న ఏడు చదువు బాబు. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకి 80 ఏండ్లు, అహరోనుకి 83 ఏండ్లు. మరియు నెక్స్ట్ వన్, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యం కనపరచమని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూసి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమను. ఇప్పుడు మీరు వెళ్తారు ఎక్కడికి? మీరు ఇలా ఈ క్యారెక్టర్ మర్చిపోకూడదు. మన మెయిన్ క్యారెక్టర్ ఎవరు? ఫరో. ఆయన దగ్గర పంపించే క్యారెక్టర్ ఎవరు? మోషేతో ఉన్నది ఎవరు? అలా అన్నయ్య. అమ్మా మీరందరూ ఇంటి ప్రార్థనకి మాట్లాడుకుందరు కానీ దేవుని స్తోత్రం. 4 క్యారెక్టర్లు ఇక్కడ. 4ఏనా? 1 దేవుడు, ఇది మర్చిపోకూడదు. ఎవరు? మొదట ఎవరు? దేవుడు. తర్వాత ఎవరు? మోషే దగ్గరికి వద్దాం. తర్వాత ఎవరు? అహరోను. తర్వాత ఎవరు? ఫరో. అంటే ముందు దేవుని దగ్గరికి వస్తుంది మాట. దేవుడి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వస్తుంది? మోషే దగ్గరికి. మోషే దగ్గర నుంచి అహరోను దగ్గర నుంచి ఫరో దగ్గరికి వెళ్ళాలి. పంపిస్తున్నారు ఎవరు? అదేనే సువార్త ప్రకటించడానికి పంపిస్తే, దేవుడు నిన్ను పంపిస్తే, దేవుని చిత్తానికి నువ్వు లోబడిన వ్యక్తివైతే నిన్ను ఆపగలిగేవాడు ఎంత బలవంతుడైనా నీ పరిచర్యను ఆపలేడు. దేవునికి స్తోత్రం. పరిచర్యను ఆపగలిగేవాడు మానవుడు. ఫరో వల్లే కాలేదు. ఎంతమందిని ఆపడానికి? ఎంతమంది ఉన్నారు ఇందులో? వాక్యం పట్టుకుని వెళ్ళినారు ఎంతమంది? 2. అమ్మ వాక్యం పంపించిన ఆయన ఒకడు, వెళ్ళాడు 2. అక్కడ ఉన్నవాడు ఒక దేశమే ఉంది అక్కడ. ఈ 2ని ఆపటం ఫరోకు పెద్ద కష్టం కాదండి. దేవుని పనిని ఆపడం పెద్ద కష్టం కాదు. దేవుని బిడ్డలారా, ఫరో రాజు మోషేని ఆపలేడా? మోషే ఎవరు? గొర్రెలు కాపరు. మోషే ఇంచుమించు ఆహారాన్ని కూడా గొర్రెలు కాపరే. మన జయాలకున్నట్టు 4-5 లేవు వాళ్ళకి. పెద్ద మందలా ఉన్నాయి. ఏమో రేపు వాళ్ళకు కూడా దేవుడు మందలనే వచ్చి దేవుని స్తోత్రం. వీళ్ళు వెళ్ళి రాజుగారి దగ్గర నిలబడితే రాజుకి ఎలా ఉంటుంది? ఒళ్ళు మండిపోదా? ఇప్పుడు వేళ ఆఫ్టర్లో ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే మన వల్ల కాదు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే అవుతుందా? ఏం చేయాలి? పర్మిషన్ తీసుకోవాలి. మోషే అహరోనులు 2 కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఫరో దగ్గరికి వెళ్ళారు, నిలబడ్డారు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీరు వెళ్తారు మీరు వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, సరే మీ మాటలు వింటాడు. విన్న తర్వాత అసలు మీ దేవుడి శక్తి ఏంటో నాకు ఒక చిన్న రుజువు చూపించండి. ఇప్పుడు వేళ ఎందుకు ఆపుతున్నారు తెలుసా? ప్రతి చేతగానోడు వెళ్ళిపోతున్నాడు. మీకు అర్థమవుతుందండి? దేవుడు అంటే ఎరగనోడు కూడా సువార్త ప్రకటించేస్తున్నాడు. వాళ్ళలో ఏమాత్రం కూడా ఆత్మీయత లేదు, ప్రార్థనా జీవితం లేదు, ఆత్మీయత లేదు, ఆడి సాక్ష్యము లేదు అని అందరూ తెలిసాడికి. వీడు సరైన. ఈ రోజుల్లో చాలామంది గంజాయి అమ్మునోడు సువార్త చేస్తున్నాడు, తాగుబోతోడు సువార్త చేస్తున్నాడు, మోసం చేసేవాడు సువార్త చేస్తున్నాడు. నేను చెప్పింది రైట్ అన్న వాళ్ళు ఎవరు స్తోత్రం చెప్పండి. ఈ సువార్తకి ఇప్పుడు పెద్ద క్వాలిటీస్ ఏమి అక్కర్లా. సువార్త అంటే ఏంటి? యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలే సువార్త. సువార్త అనగా మంచి వార్త. ఆ మంచి వార్త చెప్పాలంటే ఎవరు చెప్పాలి? మంచోడే చెప్పాలి. కానీ ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? ప్రతి గంధయమ్మోడు ఆడే చెప్తున్నాడు, వడ్డీ వ్యాపారాలు చేసేవాడు ఆడే చెప్తున్నాడు, మోసాలు చేసేవాడు ఆడు చెప్తున్నాడు, ఆడు కొంపలు ఈడు కొంపలు రాయించేసుకునేవాడు కూడా ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. సువార్త ఇలాగ గుళ్ళకి రావటం వెంటనే సేవకులు వెళ్ళిపోవాలి. నేర్చుకున్నది ఏమి? నేను చెప్తుంటే మీకు అనిపోయి పాస్ అయ్యారు ఎందుకండి అన్నీ అనుకుంటున్నారు. ఇవే అసలు ముఖ్యం. ప్రతి చేతకానోడు బయటికి వెళ్తే అక్కడ జరిగేది దైవ కార్యం కాదు, అక్కడ దేవునికి విరోధమైన
కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? 2 పాటలు వస్తే బయటికి పోతున్నారు, 2 మాటలు వస్తే బయటికి పోతున్నారు. మేము విశ్వాసం కాదండి, మేము సువార్తికులం. మన దగ్గర జ్యోతం ఉండేది కదా, చక్కగా ఉండేది. ఆవుల్లో అపవాది ఆ విషబీజం ఎప్పుడు వేసాడు. నేను విశ్వాసిని కాదు, నేను ఎవరు, నేను సావుకురాలండి. నేను నాకు వందనాలు చెప్పాలి, మీరు ఉండరు. ఇంకా అది ఎప్పుడైతే ప్రారంభమైందో ఇక పతనం ప్రారంభమైనట్టే. ఈ అతిశయం ఎప్పుడైతే ప్రారంభమైందో, విచిత్రం ఏంటంటే అతిశయం పైకి కనపడుతుంది, పతనం కనపడదు. అని అతిశయం కనపడుతుంది కానీ పతనం కనపడదు. దేని మీద? మన సంఘం, మీరు ఎక్కువ కాలం సంఘంలో ఉంటే ఎంతోమందిని చూస్తూ ఉంటారు. మీరు, నేను ఎక్కువ కాలం సేవలో ఉంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఆళ్ళ కొంపలు వీళ్ళ కొంపలు రాయించేసుకున్నవాడు కూడా ఈ వేళ ఏం చేస్తున్నాడు? సువార్త చెప్పేస్తున్నాడు, సంఘాలు కట్టేస్తున్నాడు, నడిపించేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే రేపు ఆదివారం అనగా ఆ శనివారం వెళ్ళిపోయి విశ్వాసుల ఇంటికాడ కూర్చుంటారు. విశ్వాసుల ఇంటికాడ కూర్చొని ఏలా అనుకుంటారో, మా పాస్టర్ గారు ఉన్నారంటే మా ఇంటికి ఎప్పుడు రాడైనా. ఇలాంటి వాళ్ళు వెళ్ళటం వల్ల మీకు మేలు కాదు కదా, ఏ కార్యం కూడా జరగదు. నువ్వు దేవుని దగ్గరికి రావాలా, దేవుని దగ్గర రావాలా? దేవుడు ఏం చెప్పాడు? నా అద్దకు రండి, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆరోను మోషే న్యాయమైన వారు, నమ్మకమైన వారు. అందుచేతనే ఫరో వీళ్ళని చూసి భయపడుతున్నాడు. సేవకులు చూసి ఎవడో కూడా ఇప్పుడు, ఎందుకంటే ఆ క్రికెట్ ఆటలోనే ఆడే ఉంటాడు, బ్యాడ్మింటన్ ఆటలోనే ఆడే ఉంటాడు, కోడిపందాలు కూడా ఆడే ఉంటాడు, ప్యాకెట్ కూడా ఆడే ఉంటాడు, ప్రతి దాంట్లోనే ఆడే ఉంటారు. ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారు మీరు. రానున్న రోజుల్లో మీరు ప్రాక్టికల్గా తెలుసుకుంటారు కాక దేవునికి స్తోత్రం. మీరు ముందు దినాల్లో తెలుసుకుంటారని ఇలాంటివన్నీ చెప్తున్నాను నేను మీకు. దేవుని సువార్త యథార్థంగా ప్రకటించాలి. నీలో నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, మంచితనం ఉండాలి, ప్రేమ ఉండాలి. నువ్వు మాట్లాడే మాటతో ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి. నువ్వు చెప్పే సువార్తతో కాదు, నీ మంచితనముతో అనేక మంది దేవుని దగ్గరికి రావాలి. దేవుడు అడుగుతా, మోస 6 రోజులు ఫరో అడుగుతాడంట, ఏది మీ దేవుడు ఎవరో పంపాడు అంటున్నావు కదా, మీ దేవుడు ఎక్కడ పంపాడు మిమ్మల్ని నా దగ్గరికి పంపాడు అంటున్నారు కదా, ఏదో కార్యం చేయండి చూద్దాం. నన్ను మీకు అర్థమవుతుంది. మన తెల్లబట్టలైతే పరిశుద్ధత వచ్చేది. పరిశుద్ధత అనేది దేనికి సంబంధించింది? ఆత్మకి, హృదయానికి సంబంధించింది. మన తెల్లబట్టలు చూసి దెయ్యాలేం పారిపో. దెయ్యాలకి తెల్లబట్టలు ఏంటి, ఏం భయం? అవి కూడా తెల్లబట్టలు వేసుకుంటాయి అవి కూడా తెల్లబట్టలు వేసుకుంటాయి. అపవాదు కూడా ఏ వేషం వేసాడాడు? వెలుగుతో వేషం వేసా ఉన్నాడాడు. అందుకనే ఈడో గుర్తుపట్టడం కష్టం. నాన్న మనం గుర్తుపట్టడం కష్టం. నిన్ను అడుగుతాడు, చదువు నాన్న. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యం కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనెను. అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను చెప్పే ఇందులో ఉన్న సత్యం ఎంత సత్యం అంటే, ఈ రోజున జరుగుతున్న సువార్తకు ఈ 7వ అధ్యాయానికి గొప్ప లింక్ ఉంది. నేను అడుగుతాడు, మనం వెళ్ళిపోయి సువార్త చెప్తే ఎవడైనాడు? వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని కూడా ఏం చేస్తారు? వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి మేలు కలుగుతుందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు. దేవుని మేలు కలుగుతుంది అనుకుంటే వాళ్ళు ఏమంటారు? వాళ్ళే ఎదురొచ్చి ఏం చేస్తారు? ప్రార్థన చేయమని అడుగుతారు. దేవుడు ఇద్దరు పంపాడు. నిన్ను కూడా ఒకవేళ దేవుడు ఎన్నుకున్నాడేమో, నీవు దేవుడు ఎన్నుకున్న ఎన్నికని కనుక పోగొట్టుకున్నావా? దయవచ్చి అంతేనే. నేను దేని కొరకు భయపడను ప్రభా, నీ పిలిచిన పిలుపులో నేను నిలబడకుండా పడిపోతానేమో, నేను పడకుండా కాపాడు నన్ను అడుగుతాను. ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. దేవుని బిడ్డలారా,
మోషే దగ్గర ఉన్న కర్ర, ఆ కర్ర ఏ కర్ర అది? గొర్రెలు కాసుకునే కర్ర. అది ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళింది? అహరోను చేతిలోకి వెళ్ళింది. అహరోను చేతిలోకి ఎందుకు వెళ్ళింది? ఈ చేంజింగ్ ఎందుకు వచ్చింది నాన్న? ఈ చేంజ్ ఎందుకు వచ్చింది? ఈ మార్పు ఎందుకు వచ్చింది నాన్న? మోషే అన్నాడు నా వల్ల కాదన్నాడు కాబట్టే దేవుడు ఎవరికి ఇమ్మన్నాడు? అహరోనుకి ఇమ్మన్నాడు. అహరోను మోషే దగ్గర కర్రను పడేశాడు. కర్ర ఏమైంది? పామైంది. ఓహో, ఇదన్నమాట మీ దేవుని శక్తి. దేవుని బిడ్డలారా, ఇదా మీ దేవుని శక్తి అని మంత్రజ్ఞులు పిలిచారు. వాళ్ళకి బోళ్ళు అంతమంది గారడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర బోళ్ళు అంతమంది మంత్రగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ రాజే ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు పిలిచారు. పిలిస్తే వాళ్ళు కూడా కర్రలట్టుకొచ్చారు. నన్ను వాళ్ళు కూడా ఏం చేస్తారు అని ఈ రోజుల్లో మనము సువార్త చెప్తున్నారు, వాళ్ళు కూడా సువార్త చెప్తున్నారు. మనము బైబిల్ పంచుతున్నారు, వాళ్ళ గ్రంథాలు పంచుతున్నారు. అంతా కూడా ఇప్పుడు అంతా ఏమైందంటే మిమిక్రీ ఎక్కువైపోయింది, అనుకరణ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఏదో ముళ్ళుతోనే తీయాలన్నట్టు వాళ్ళు అలాగే సువార్త చెప్తున్నారు కదా, మనం కూడా సువార్తలాగా మనం కూడా ఏం చేద్దాం? మనం వాళ్ళకి ఎదురెళ్దాం. అప్పుడు ఇదేమవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. ఫరో ఆపలా పడండి. అమ్మ మీకు అర్థమవుతుందా? ఫరో ఇశ్రాయేలీయులు మోషే అని అహరోను ఏం చేయలేకపోయాడు? ఆపలా పడు. ఫరో ఎవడు రా? ఇప్పుడు మామూలుగా సాధారణమైన వ్యక్తి వచ్చి నేను ఆపేస్తానంటే నువ్వెంత? నీ బలం ఎంత? మా పక్కన ఉన్న బలం ఎంత? మా దేవుడు ఎంత? మాకు మమ్మల్ని పంపిన దేవుడు బలహీనుడా? దేవుని బిడ్డలారు, ప్రతి వాళ్ళు కూడా అందరు క్రైస్తవులు భయపెట్టివాడే. ప్రతి వాడు కూడా అవును సంఘంలో భయపెట్టేస్తారు. అలా భయపెడతారు, సంఘంలో కూడా భయపెట్టేస్తారండి. ఏదో విధంగా ఇలా భయపెడితే భయపడిపోతాయి. పంపినోడు ఎవరో? దేవుడు. ఇది అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు నేను చెప్పే మాటలు మీకు అర్థమైనట్టు మీ మైండ్ అటు ఇటు వెళ్ళకూడదు. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అందరూ హృదయ నాతో కలిపే నా మనసు కూడా ఇలాగే ఉంటానా? ఏయో తిరిగిపోతూ ఉంటాయి ఇందులో బుర్రలో. ఈ ఎన్న వాక్యం అంతా కూడా ఏమైపోతుంది? వినం అసలు ఇలా ఇంటి పక్క నుంచి పోతూ ఉంటుంది. స్తోత్ర. హల్లెలూయా. అదే నాన్న ఒక మాట చదువు బాబు, ఒక్క మాట ముగించేస్తాను. 4వ వచనం దగ్గర రాను. ఫరో అమ్మందరి మాట, ఫరో మీ మాట వినడు. మీ మాట వినడు. మరి ఎందుకు పంపినట్టు? అమ్మ ఎందుకు పంపినట్టు? మీరు సువార్తకి వెళ్తున్నారు, ఇంటింటికి వాళ్ళు మీ మాట వినరు. దారిలోని మిమ్మల్ని ఏం చేస్తారు? వాళ్ళు ఆపుతారు. వాళ్ళ బలం ఎక్కువ. నీ బలం తోకో. మీరు ఇద్దరే ఉన్నారు, వాళ్ళు 10 మంది ఉన్నారు, కానీ నీ వెనకాల జీవాధిపతున్నాడు. దేవుని స్తోత్రం. అందరికంటే బలవంతుడు మన వెనకాల ఉన్నాడు. దేవుని బిడ్డ ఫరో మీ మాట అసలు మీ ఆ దేవుడు చెప్పేదానికి మనిషి ఆలోచన సంబంధం ఉందండి? అసలు పంపిదెవరు? ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? మోషే అహరోనులు ఎక్కడ పంపిస్తున్నాడు? ఫరో దగ్గర పంపిస్తా. ఫరో ఏ దేశంలో ఉంటాడు? అమ్మ ఫరో ఏ దేశంలో ఉంటాడు? అమ్మ ఐగుప్తు దేశంలో ఉంటాడు. మరి పంపించాడికి వార్త చెప్పమన్నాడు కదా దేవుడు. వీళ్ళు వెళ్ళి ఏం చేశారు? చెప్పారు మా దేవుడు ఉన్నాడయ్యా, నా ప్రజలను పంపించమంటున్నాడు. పంపించానంటే ఆడంట ఏం చేయాలంట? వీళ్ళ మాట ఏంటంట. మరి వీళ్ళ మాట అన్నప్పుడు ఈయన పంపడం ఎందుకు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నారు. అంతే ఈజీగా ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వస్తే ఈజీగా మళ్ళీ అలాగే అనకపోతాడు. చేత కొంచెం బలమైన కార్యాలు జరగాలి. అమ్మ బలమైన కార్యాలు జరగాలి. చదువునాను. ఫరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి, చూడండి, నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత గొప్ప తీర్పుల చేత నా సేనలను గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేది. చూడండి, ఎక్కడైతే నీకు సువార్తకు ఆటంకం ఉందో అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు. అమ్మ అక్కడ ఎవరున్నారు? వాళ్ళని తీసుకురావటానికి ఆటంకాలు కలిపి గొప్ప తీర్పులు జరుగుతాయంట. అమ్మ దేవుడు ఏం చేస్తాడు? గొప్ప తీర్పులు. సువార్త పరిచర్య ఆపటం అంటే ఆడి ప్రాణానికి ఆడే నష్టం చేసుకోవటం, ఆడికి ఆడే
ప్రమాదాన్ని తెచ్చుకోవటం. నీకు అర్థమవుతుంది నాన్న? ఎవరైనా దేవుని రాజ్య వార్త ఆపుతూ వాళ్ళకి ప్రమాదం కల్పించబోతున్నారు అని అంటే వారికి ప్రమాదం కల్పించడం కాదు. ఎవరికి ప్రమాదం కల్పించుకున్నారు? ఆపాలనుకున్న వాడికి వాడే ప్రమాదాన్ని కల్పించుకుంటున్నాడు. ఈ లాజిక్ ఉంది ఇందులో. అది మనకు అర్థం కానప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అంతే దేవుడు అన్నాడు మీరు వెళ్ళండి చెప్పండి. గొప్ప తీర్పుల చేత 10 అద్భుతాలు చేశాడు మోషే. ఒక్కొక్కటి చేసినప్పుడల్లా ఫరో హృదయం ఏమవుతుంది? కఠినమవుతుంది. అదే మనం ఉంటున్న గ్రామాల్లో దేవుని శక్తిని మనం చూపిస్తే నమ్ముతారండి. మనం అందరూ బైబిల్ పట్టుకొచ్చైతే నమ్మేరు. మన నోటి మాట బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, మనకు సాక్ష్యం ఉండాలి. పర్లేదురా వీళ్ళు దేవుని బిడ్డలని వాళ్ళు అనుకుంటే అప్పుడు మన మాట వింటారు తప్ప, లేకపోతే మామూలు మనం బయట ఎలాగున్నామో అలాగే ఉండి కాసేపు బైబిల్ పట్టుకున్నప్పుడు అలా ఈ రోజున ఇలా ఎంతోమంది రెడీ అయిపోతున్నారండి. అబ్బబ్బో తెగ తిరిగేస్తున్నారు. ఆ ప్రాంతాలు ఈ ప్రాంతాలు అన్నీ మనం ఎలా తెలుస్తాయి? ఇవి ఎలా తెలుస్తాయి? ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. వాళ్ళు ఎట్టే పోస్టులు బట్టి తెలుస్తుంది. ఇంకా వాళ్ళ పనే ఉండదు. నిజంగా సేవ చేసేవాడు ఎవడో ఇది పెట్టుకోడు. ఒక ఆయన అన్నాడు బాత్రూములు డోర్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే బాత్రూములు కూడా వీడియోలు తీసుకుంటారంట. ఎవరో దేవసువార్త చేసేవాడు. బాత్రూములకి ఏమున్నాయి? ఇది ఫ్యాషన్ అయిపోయింది. అమ్మ ఏమైపోయింది? ఇది ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు చేసేది తక్కువ. ఈ మాట పూర్తి చేయండి, ముగించేస్తాను. చెప్పండి నన్ను మిత్రుడు, పర్లే చెప్పండి. చేసేది తక్కువ నానా, ఇంకా నానా ఫ్యాషన్, ఇంకా రైట్ పబ్లిసిటీ ఎక్కువ. మనం ఈ మార్గంలో చెప్పుకుందాం. ఏమెక్కువ? పబ్లిసిటీ ఎక్కువ, చేసేది తక్కువ. పబ్లిసిటీ మాత్రం ఏమైపోతుంది? చేసిందేమో 1% అయితే 99% ఏమెక్కువైపోయింది? పబ్లిసిటీ ఎక్కువైపోయింది. అంటే చూస్తే ఎక్కడ కూడా కార్యాలేమి జరగవు, కనపడవు. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు మమ్మల్ని అలా కూర్చోబెట్టి మీరు ఇంత గట్టిగా బాబు చేయటం ఏమైనా న్యాయంగా ఉందా మీకు అన్నట్టుగా అనుకుంటున్నారు మీరు. దేవుని స్తోత్రం. పిల్లల్ని కూర్చోబెట్టి బెట్టమట్టుకుని కూర్చోబెట్టండి, చదివించకపోతే రేపు వదిలి మీకు కర్రట్టుకుంటాడు. మీ అబ్బాయికి బెత్తం కనుక పట్టుకోకపోతే రేపు వదిలాడు ఏం చేస్తాడు? మీ కర్ర అట్టుకుంటాడు, బెత్తం అట్టుకుంటాడు, కర్ర పట్టుకుంటాడు. ఈ మధ్యలో అయ్యే ఎక్కువ జరుగుతున్నాయి. నానా పిల్లలు అశోక్ జాగ్రత్త వినాలి. మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? గౌరవించాలి. నిన్ను కన్న తల్లిని ముదిమి ఎందు నువ్వు గౌరవంగా చూడాలి. దేవుని స్తోత్రం. దేవుని మన కోపాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, కంగారు వస్తుంది. ఈ వేళ 10,000 కావాలి. మరి అమ్మ బాబు దగ్గర ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? నువ్వు 10,000 ఇస్తావా చస్తావా అని కూర్చుంటే దేవుడి దగ్గర కూడా అలాగే కూర్చుంటాం. ఒకసారి దేవుడు చాలా గొప్పడు అన్నారు కదా, నువ్వు 1,00,000 ఇమ్మన్నాడు చూద్దాం. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎవడు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ ఫరో హృదయాన్ని కట్టిపరిచేది ఎవరు? మోషే పని చేయలేదా? అహరోను పని చేయలేదా? కానీ చెబుతున్నారు, ఈయన ఏం చేస్తున్నాడు? కఠిన పడుతున్నాడు. మరి ఏం మారుతాడు? ఎందుకు మారలేదు? ఎందుకు కఠిన పడుతున్నాడు? ఈవేళ దేవుని గురించి బలంగా ఇంకా చదువునాను. ఆ ఒక్క మాట చదివే బాబు. ఫరో మీ మాట వినడు కానీ నేను వచ్చిన దగ్గరికి వచ్చాను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పించగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని మీద యేసు దేవుడని మీరు తెలుసుకోవటం కాదు, మీరు తెలుసుకోవటం కాదు, మన చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. నేను యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకుంటారు. అలా ఎవరు తెలుసుకుంటారంట? ఐగుప్తీయులు తెలుసుకుంటారు. వాళ్ళ మధ్యన నేను ఎప్పుడైతే ఘనకార్యాలు చేస్తానో, గొప్ప కార్యాలు చేస్తానో, అప్పుడు ఎవరు ఇప్పుడు అంత పోటీ అంత ఎక్కడో తెలుసు. అసలు ఎవరు దేవుడో తెలియకే ఈ పోటీ అంతా. అమ్మ ఎవరు దేవుడు అనేది ఎవరు రుజువు చేయలేకపోతున్నారు. పోటీ ఏమవుతుంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫరోకు దేవుడు ఎవరు? మోషే. నువ్వు ఎరగని ప్రజల మధ్య నువ్వే వాళ్ళకి దేవుడు. దేవుడు నిన్ను వాళ్ళకి ఎలా పెట్టాడు? నిన్నే దేవుడిగా పెట్టాడు. వాళ్ళు ఎంత దాని బలవంతులైనా, ఎంత దాని మొన్న ఒక ఆయన అంటే సువార్తకుడు వెళ్ళి మోడీ గారికి బైబిల్ ప్రజెంటేషన్ ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. మోడీకే బైబిల్ స్వార్థ చెప్పలేమండి మనం. ఆయన చక్కగా నవ్వుతూనే తీసుకున్నాడు. పల్లెకి ఇష్టమన్నా లేకపోన్నాను, అర్థమవుతుందండి. ఇష్టమన్నా కానీ లేకపోయినా ఏం చేస్తున్నాడు? చక్కగా నవ్వుతూనే తీసుకున్నాడు. అంచేత ఎంతమందికి అర్థమైన స్తోత్రం దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కూడా దేవుడు ఈ సంఘానికి నాయకులుగా మారుస్తాడు. దేవుని ప్రజలకు దేవుడిగా మారుస్తాడు. మిమ్మల్ని చూసిన వాళ్ళని, ఆ పాస్టర్ గారిని చూస్తే దేవుని చూడక్కర్లేదు. ఇంకా ఆ పాస్టర్ని చూస్తే దేవుని చూడక్కర్లేదు. నేను బైబిల్ ట్రైనింగ్ కాకినాడలో ఫిలోమోన్ గారు మాస్టర్ ఉండేవాడు. యేసు ప్రభు ఎలా ఉంటాడు ఈయన చూస్తే చెప్పొచ్చు. నువ్వు ఎంత కఠినంగా మాట్లాడినా నవ్వుతేనే సమాధానం చెప్పాడు. మా డైరెక్టర్ గారు భయపడిపోయాడు ఆయనకి. ఆయన దగ్గర 800 రూపాయలు జీతాన్ని పనిచేస్తున్నాడు ఈయన. ఆయన దగ్గర ఎంత పని చేస్తున్నాడు? 800 రూపాయలు నెల జీతం, 800. అలాంటిది ఈ మాస్టర్కి ఆ జీతం ఇచ్చే డైరెక్టర్ ఏమయ్యేవాడు? భయపడేవాడు. అవి ఒకసారి అడిగారు, ఏంటి సార్ ఆ మాస్టర్ని చూసా? ఆయనతో మనం సాటి కదండి. ఆయన భక్తి ఎక్కడా, మన భక్తి ఎక్కడా? ఆయన ప్రేమ ఎక్కడా, మన ప్రేమ ఎక్కడా? దేవుని బిడ్డ, దేవుడు అలాంటి ధన్యత మీకు కూడా దయచేయను గాక. నాకు కూడా మీరు అనాలి కదా, మీకు కూడా దయచేయను గాక అని దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా తల నుంచి కన్ను మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం.